హలో ఎవరోన్, మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎస్ఏపిఈకి సంబంధించి లేదా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీని కాల్కులేట్ చేసేటప్పుడు 16%ని హెచ్ఆర్ఏ ఉన్నప్పుడు ఏ విధంగా కాల్కులేట్ చేస్తాం అన్నది చూస్తాము. ఇందులో ఈ 16% హెచ్ఆర్ఏ అనేది యాడ్ అవ్వడం వల్ల డిడక్షన్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అన్న దాని గురించి డిస్కస్ చేస్తాము. అదేవిధంగా ఈ 16% హెచ్ఆర్ఏ ఇంప్లిమెంట్ అవ్వబడుతున్న ప్లేసెస్ ఎక్కడెక్కడ అన్నది డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ మీకు బేసిక్ పే అండ్ పే స్కేల్ అనే దానికి డిఫరెన్స్ తెలియాలి. ఈ బేసిక్ పే స్కూల్ అసిస్టెంట్ పిఈ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పిఈకే కాకుండా మొత్తం స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా బేసిక్ పే ఎంత ఉంటుందంటే 44,570 రూపీస్. అయితే దీని పే స్కేల్ అని ఏమంటామంటే 44,572 1,27,480 వరకు ఈ పే స్కేల్ అనేది ఉంటుంది. మరి బేసిక్ పేకి పే స్కేల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనం జాబ్ వచ్చిన తర్వాత చాలా ఫామ్స్లో మనకి పే స్కేల్ని అడుగుతారు. ఈ పే స్కేల్ అనేది మనకి మాస్టర్ స్కేల్లో స్టార్టింగ్ అండ్ ఎండ్ ఈ రెండింటి బేసిక్ పేని పే స్కేల్గా మనకి చూపిస్తారు. మీకు 2022 పే రివిజన్ కమిషన్ బట్టి చూస్తే ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్, బయాలజీ, తెలుగు, హిందీ, అలాగే ఈ ఎస్ఏపిఈని పీడీ అనేవారు. దీనికి సంబంధించి ఇది మాస్టర్ స్కేల్స్. ఇందులో స్టార్టింగ్ 44,572, లాస్ట్ చూస్తే 1,27,480 వరకు ఉంటుంది. అంటే ఇది 41 లాస్ట్ బేసిక్గా కన్సిడర్ చేశారు. యాక్చువల్గా పిఆర్సి 2015లో ఇది 28,942 78,910గా ఉండేది. అది పే రివిజన్ కమిషన్ వేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయబడ్డ బేసిక్ ఏంటంటే అండ్ పే స్కేలు 44,572 1,27,480కి అది ఇంక్రీజ్ అయింది. అలాగే ఇవి స్పెషల్ గ్రేడ్ 6 years స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్, తర్వాత ఎస్పీపీ 1A ఇవన్నీ కూడా మీరు జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత తెలుసుకుంటారు. ఇక్కడ ఈ శాలరీని కాల్కులేట్ చేసేటప్పుడు ఫస్ట్ బేసిక్ తీసుకుంటాం కాబట్టి బేసిక్ 44,570 డిఏ. దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిఏ అనేది 33.67%గా ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన డిఏ ఆధారంగా మన స్టేట్ గవర్నమెంట్ 0.91తో మల్టిప్లై చేసి దాన్ని మన స్టేట్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఆల్రెడీ 10 and 12% హెచ్ఆర్ఏకి సంబంధించి డీటెయిల్స్ వీడియోలో పెట్టడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు 16% గురించి డిస్కస్ చేస్తాము. ఈ 16%గా ఉన్నప్పుడు ఇందులో గ్రాస్ శాలరీ కాల్కులేట్ చేస్తే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ నెక్స్ట్ హెచ్ఆర్ఏ, ఈ హెచ్ఆర్ఏ ఇవన్నీ టోటల్ చేస్తే 66,707 రూపీస్ 66,707 రూపీస్. దీంతోపాటు సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఈ సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ గురించి మీకు తర్వాత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఓన్లీ సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ లేకుండా మొత్తం శాలరీ ఏ విధంగా వస్తుంది అన్నది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ అనేది మనకి గ్రాస్ శాలరీలో అండ్ నెట్ శాలరీలో కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఇందులో డిడక్షన్స్ అనేవి సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ నుండి డిడక్షన్స్ అనేవి ఉండవు. కాబట్టి ఆ వీడియో సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్కి సంబంధించి వీడియో చూసిన తర్వాత దాన్ని గ్రాస్ శాలరీలో అండ్ నెట్ శాలరీలో మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డిడక్షన్స్ చూస్తే మనకి హెచ్ఆర్ఏ పెరగడం వల్ల డిడక్షన్స్లో చేంజ్ అనేది ఏమీ రాదు. హెచ్ఆర్ఏలో
జస్ట్ అది గ్రాస్ అండ్ నెట్లో మాత్రం ఇంక్రీజ్ ఉంటుంది తప్ప డిడక్షన్స్లో ఇంక్రీజ్ ఎందుకు ఉండదంటే ఈ సిపిఎస్ అనేది మనకి బేసిక్ అండ్ డిఏ ఈ రెండింటిని టోటల్ చేసి దాంట్లో 10%ని సిపిఎస్ డిడక్షన్స్గా చూపిస్తారు తప్ప అందులో హెచ్ఆర్ఏ అనేది ఇంక్లూడ్ అయి ఉండదు. సో ఇది డిడక్షన్స్ ప్రీవియస్ వీడియోస్లో ఎలా అయితే డిడక్షన్స్ మనం చూసామో అవే డిడక్షన్స్ ఇక్కడ ఉంటాయి. సిపిఎస్ 10% బేసిక్ ప్లస్ డిఏ మొత్తం కాల్కులేట్ చేస్తే 5,957.67. ఏపీసీఎల్ఐ ఈ బేసిక్కి 1,450 రూపీస్, ప్రొఫెషన్ ట్యాక్స్ 200, ఈహెచ్ఎస్ 225, జిఐఎస్ 30 రూపీస్ ఉంటుంది. ఈ విధంగా టోటల్ డిడక్షన్స్ చూసుకుంటే 7,862.67, దాన్ని రౌండప్ చేస్తే 7,863. ఇప్పుడు నెట్ శాలరీని కాల్కులేట్ చేస్తే మనం ప్రీవియస్గా చూసిన గ్రాస్ మైనస్ డిడక్షన్ చేస్తే గ్రాస్ 66,707.92 అండ్ డిడక్షన్స్ 7,862.67. ఓవరాల్గా నెట్ శాలరీ 58,845.25, రౌండప్ చేస్తే 58,845 ఇది. సో ఓవరాల్ శాలరీ 58,845. ఇప్పుడు ఈ 16% ఇంప్లిమెంట్ కాబడుతున్న మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్లు ఏవి అని చూస్తే యాజ్ పర్ జియో నెంబర్ 27 ప్రకారం మనకి ఇంప్లిమెంట్ కాబడుతున్న ప్లేసెస్ ఏంటంటే అనంతపూర్ హెడ్ క్వార్టర్, ఏలూరు, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, గుంటూరు, కడప, అయినాడ, కర్నూలు, నంద్యాల్, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం ఇలాగా ఎగ్జిస్టింగ్ అంటే ఎరస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క 13 హెడ్ క్వార్టర్లో కూడా ఈ 16% హెచ్ఆర్ఏని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా పిఆర్సీ ప్రకారం 2 lakh నుండి 50 lakh పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ 16% హెచ్ఆర్ఏని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఈ హెచ్ఆర్ఏ 16% లిమిట్ అనేది దాన్నే సీలింగ్ అని అంటాం. సీలింగ్ అనేది 17,000గా ఉంటుంది. అంటే ఒకవేళ హయ్యర్ బేసిక్ పే ఎవరైనా కలిగి ఉంటే వాళ్ళ బేసిక్ పేకి అనుగుణంగా హెచ్ఆర్ఏ అనేది హైయెస్ట్ 17,000 మాత్రం ఇస్తారు. ఒకవేళ కాల్కులేషన్లో దానికన్నా ఎక్కువ వచ్చినప్పటికీ మ్యాక్సిమం ఇంత మాత్రమే చెల్లిస్తారు. ఈ విధంగా మనకి ఈ 16% హెచ్ఆర్ఏని ఇంప్లిమెంట్ చేస్తున్న ప్లేసెస్ దాని యొక్క నెట్ శాలరీ ఏ విధంగా వస్తుందన్నది డిస్కస్ చేసాము. అయితే ఇక్కడ ఏవైతే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు అనుకున్నామో వాటన్నిటికీ కూడా సీసీఏని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ సీసీఏకి సంబంధించిన జీవోని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ.